ఈ సంస్కరణ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ఫలితంగా ఒక్కొక్కటి మన కార్మికుల చేతుల నుండి మన ప్రజల సంపదల చేతుల నుండి అవి పూర్తిగా ప్రైవేటు వాళ్లకు అప్పగించబడుతూ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తెగనమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాటాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేటు వాళ్లకు అప్పగించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మన 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 జాతి సంపద పడిపోతా ఉంటే అంబానీ అదానీ లాంటి వాళ్ళ సంపద ఈరోజు పత్రికలు చదివేటోళ్ళు దాదాపు ఇంత గతంలో అనంటే గని కార్మికులు అంటే చదువు రాని వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. అందుకే మన సింగరేణి యాజమాన్యం కూడా పాఠశాలలు కూడా పెట్టేది. కానీ ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మన పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 5 రూపాయల బేసిక్ కోసము 1973లో మనకు మొట్టమొదటిసారి వేజ్ బోర్డు వచ్చినప్పుడు 5 రూపాయల బేసిక్ తోటి మొదలుపెట్టినటువంటి వేజ్ బోర్డు ఈరోజు ఎక్కడికి వచ్చింది అంటే ఈరోజు ఈ చదువుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత చరిత్రను మనం తెలుసుకోవాలి. మన కార్మిక వర్గ పోరాటాల కోసము మన కార్మిక వర్గం చిందించినటువంటి రక్త చరిత్రను తెలుసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 20 సార్లు సమ్మెలు జరిగినా కానీ ప్రభుత్వాలు మొండిగా ఈ యొక్క దేశ సంపదకు సంబంధించినటువంటి పరిశ్రమలను ఎందుకు ప్రైవేట్ రంగానికి కార్పొరేట్ రంగానికి మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించబోతున్నాయి అనేటువంటి చరిత్ర తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా రేపు కార్మిక వర్గానికి మనగడలేదు, మన జాతి సంపదకు మనగడలేదు, రేపు ప్రజలకు కూడా మనగలేదు. రెండోసారి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న జరిగినటువంటి కరోనాను అడ్డం పెట్టుకొని దేశమంతా కూడా ప్రాణాల అరిచేతులు పెట్టుకొని బతుకుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో సమావేశాలు పెట్టి 3 రైతాంగానికి సంబంధించిన ఆర్డినెన్సులు మన కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆర్డినెన్సులు తీసుకొచ్చారు, సవరణలు తీసుకొచ్చారు. ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశ సంపదను పెంపొందించేటువంటి కార్మికులకు ఈరోజు అవకాశం లేకుండా కార్మిక చట్టాలను 44 చట్టాలు, ట్రేడ్ యూనియన్ చట్టము, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు అంటే పారిశ్రామిక వివాదాల చట్టము, బోనస్ చట్టము, ఈపీఎఫ్ చట్టము, తర్వాత కాంపెన్సేషన్ యాక్టు, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులరేషన్ అండ్ అబాలిషన్ యాక్టు, ఈ రకంగా 44 చట్టాలు ఉండేవి మనకు. ఈ 44 చట్టాలను ఈరోజు 4 కోట్లకు 3 కోట్లకు కుదించారు. ఈ 3 కోట్లు కూడా ఏం చెప్తున్నాయి అంటే గతంలో ఏదైతే మనము చట్టాలు మనకు ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో వాటి మీద దాడి చేసిండ్రు, చాలా నగ్నంగా దాడి చేసిండ్రు. ఏం చెప్తున్నారు వాళ్ళు? పూర్తిగా కార్మిక వర్గం మీద ఈరోజు పూర్తిగా వాళ్ళ దాడిని ఎక్కుపెట్టింది. వాళ్లకు ఏదైతే మనం సాధించుకున్నటువంటి హక్కులు ఉన్నాయో వాటిని ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెట్టిండ్రు. ఇప్పటికే దాదాపు అనేక బ్లాకులను, బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించారు. ఇంకా అర్జెంటుగా 50 బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తారట. ఇంకా 500 బ్లాకులు సిద్ధంగా చేయమని చెప్పిర్రు. వాళ్ళు మార్చిన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కూడా ఈ నెల రోజుల లోపల, మీరు నిన్న మొన్న పత్రికలు చూసినా మీడియాలో చూసినా, ఇంకా దాదాపు నెల రోజుల లోపల వీటిని ఈ సంస్కరణలను వేగవంతం చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ మంత్రులు ప్రకటించారు. ఈ ఏం మార్చిరు చట్టాలు అంటే ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి చట్టంలో ఇప్పుడు యాక్ట్ లేదు. ఇక ట్రేడ్ యూనియన్ పెట్టుకోవాలంటే కూడా అటువంటి అవకాశం లేకుండా చేసిండు. ఇంతకుముందు మనం దరఖాస్తు చేసుకుంటే 45 రోజులలో దాన్ని రిజిస్టర్ చేసి ఆ కార్మిక చట్టాన్ని గుర్తించాలి. కానీ ఇక ఆ చట్టం లేదు. ఇక ముందు కూడా కార్మికులు మీరు ఏదైతే అనుకుంటారో మీ వేతనాలు, జీతభత్యాలు అన్నీ కూడా వేజ్ బోర్డు ద్వారా మాకు వస్తాయి, ఇక 11వ వేజ్ బోర్డు వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. రేపు ఆ వేజ్ బోర్డు కూడా ఉంటుందా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరు 10వ వేజ్ బోర్డులో చూస్తేనే వేజ్ బోర్డు ఏంది, ఇక్కడ ఈ కేటగిరీలు ఏంది, వీటి మీద అలవెన్సులు ఏంది, ఇవన్నీ ఏంటి, మేము ప్యాకేజ్ ఇస్తాము, ఆ ప్యాకేజీని మీ కేటగిరీల వారిగా మీరు పంచుకోండి అని చెప్పి ఆ ఒక ప్రతిపాదన వచ్చింది 10వ వేజ్ బోర్డులో.
అంటే రేపు వేజ్ బోర్డు ఉంటుందా మరి అంటే ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇప్పుడు ఈ బొగ్గు గన్నులన్నీ కూడా బ్లాకులన్నీ కూడా